Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. ఈ దినానికి చెందినటువంటి వాక్య భాగం 2వ తెసలోనిక 3వ అధ్యాయం అక్టోబర్ 22వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం. అది సోమరితనం ఎంత పాపమా? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఈ వాక్య భాగం అంటే 6 నుండి 13 వరకు మనం చదువుకుందాం. ఇది పని మీద సోమరిగా ఉండకుండా పని చేసుకోవాలనేటువంటి వాక్య భాగం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలనని మమ్మును మేము మాదిరిగా కనుపరుచుకొనుటకే ఇలాగ చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పనిచేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవుచు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకునిన ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. ఈ వాక్య భాగం క్రొత్త నిబంధనలో ప్రత్యేకమైనటువంటి భాగం. సోమరితనం అనే పాపం గురించి ఇంత సుదీర్ఘమైన భాగంగా ఎక్కడా బైబిల్లో కనిపించదు. నిజానికి ఇక పనిని గురించి, నిజానికి పనిని లేక పనిని బట్టి లభించేటువంటి లాభం అది మనకు ఒక విగ్రహారాధనగా మారవచ్చు. పని విషయంలో ప్రొటెస్టెంట్ సిద్ధాంతం, ప్రొటెస్టెంట్ వర్క్ ఎథిక్ అంటాం, దాని గురించి తక్కువ చూపుతో, అంటే వెస్టర్న్ కంట్రీస్లో ఇక్కడ ప్రొటెస్టెంట్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పని చేసుకోవాలి దాని గురించి అన్నమాట. దాన్ని ప్రొటెస్టెంట్ వర్క్ ఎథిక్ అంటారు. తక్కువ చూపుతో చెప్పువారు అంటే ఈ వర్క్ ఎథిక్స్ని కొంచెం తక్కువ చూపు కించుపరిచినటువంటి రీతిగా ఈ వర్క్ ఎథిక్స్ని చెప్పువారు వారి మనసులో తరచుగా ఉండే ఉద్దేశం ఇది. ఏంటి? ఏ ఉద్దేశం? దీన్ని విగ్రహంగా చేసుకుంటారు. పనిని విగ్రహంగా, పనే ఇక విగ్రహం అయిపోయింది. ఇక 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 ఎప్పుడు వీళ్ళు పనే చేసుకుంటారు, ఇక అదే విగ్రహం అని పనిని తక్కువ చూపు చూస్తారన్నమాట. ఈ ప్రొటెస్టెంట్ వర్క్ ఎథిక్ని వాళ్ళకి విగ్రహం అయిపోయింది అని తక్కువ చూపు చూస్తారు. అయినప్పటికీ పనిని విగ్రహంగా చేసే పాపమునకు విరుగుడేంటి? ఓకే ఓకే కొంతమంది పనిని ఐడల్గా చేసుకుంటారు. కానీ దానికి విరుగుడేంటి? పని చేయకపోవటమా? పని చేయకుండా ప్రశాంతంగా ఉండటమా? ఎంటర్టైన్మెంట్తో లీజర్గా కాలం గడుపుకోవటమా? అది కాదు. ఈ ప్రశాంతత కూడా అప్పుడు ఈ ఆనందంగా హాయిగా ఉండేది దాన్ని హిడోనిజం అంటారన్నమాట. అది కూడా
చిట్ట చివరికి అది కూడా విగ్రహంగానే తయారవుద్ది. ఈ విగ్రహం నుండి ఆ విగ్రహానికి చేరుకుంటా ఉన్నాం. దీనికి సరైన స్పందన ఏంటి అనంటే పశ్చాత్తాపపడాలి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదని పశ్చాత్తాపపడాలి. దేవుని విశ్వసించాలి. ఆయన ఆయన మాటలకి విధేయత చూపించాలి. అప్పుడు అలాంటి అలా ఆ విధంగా దేవుని వాక్యానికి, దేవుని వాక్యం ద్వారా మన యొక్క ఒక వరల్డ్ వ్యూ ఆ విధంగా ఉంటే దాన్ని బట్టి మనం పనికి తగిన స్థానాన్ని ఇస్తాం. ఓకే. ఇది లేకపోతే పనిని గురించి తగినటువంటి అవగాహన ఉండదు. ఐడిల్‌గా చేస్తాం. లేకపోతే లేజర్‌గా ఉండి దాన్ని ఐడిల్‌గా చేసుకుంటాం. సరిగా ఉండాలి అంటే దేవునికి భయపడాలి. మరి తప్పిపోయినప్పుడు పశ్చాత్తాపపడాలి. దేవునిపై ఆధారపడాలి. ఇక నేను పని చేసుకుంటేనే తప్ప ఇక నా నాకు గడవదు అని ఇక ఎప్పుడు పని చేసుకోవటం కాకుండా దేవునిపై విశ్వాసం ఉంచాలి. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాలన్నమాట. అప్పుడు మనం ఆహ్, పని నిమిత్తం మనం చేసుకునేటువంటి పని, మన ఉద్యోగం, ఆ పని దానికి తగినటువంటి స్థానం ఇవ్వటానికి వీలు పడుద్ది. అలాంటి అవగాహన లేకుండా ఈ పనికి తగినటువంటి స్థానం సరైన రీతిలో మన వర్క్‌ని ఆహ్, చూడటానికి వీలు పడదు. హాయిగా, ప్రశాంతంగా ఉండవలసిన తీరు కంటే పనిని గూర్చిన హెచ్చరికలను ఎక్కువగా దేవుడు పేర్కొంటున్నాడు. ఓకే. నెమ్మదిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి అనే అని బోధించేదానికంటే బైబిలు ఆహ్, ఏం చెప్తుందంటే ఏ విధంగా పని చేసుకోవాలి అనే దాని గురించి ఎక్కువ మనం బైబిల్‌లో చదువుతాం. తక్కువ చూపుతో వాడబడిన పనిని గూర్చి ప్రొటెస్టెంట్ సిద్ధాంతం మొదలుపెట్టిన తీరు సామాన్యంగా ఈ విధంగా ఉంటుంది. ఈ వర్క్ ఎథిక్స్ తర్వాత ఏదో వర్క్‌ని విగ్రహం చేసుకున్నారు గానీ, ఈ ప్రొటెస్టెంట్ వర్క్ ఎథిక్స్‌ని స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు? ఈ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. ఏంటంటే ఆహ్, భయభక్ దేవుని ఎడల భయభక్తులు గల క్రైస్తవులు వారి పనినంతటిని దేవునికి అంకితం చేసుకోవాలి అని తలంచారు. అది ఆ విధంగా ఆ ప్రొటెస్టెంట్ వర్క్ ఎథిక్ స్టార్ట్ అయింది. ఏది చేసినా గానీ దేవుని దృష్టిలో చే చేయాలి. దేవుడు చూస్తున్నాడు. ఇది దేవునికి అంకితం చేయబడింది. టీచింగే గాదు. ఏ పని చేసినా గానీ, మన హస్తాలతో ఏ పని చేసినా గానీ, అందువల్ల ఆర్ట్ ఎక్కువైందన్నమాట. ఇది దేవుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు చేసేటువంటి పనిలో ఆర్ట్ ఉంటది. ఏదో మన మన కడుపు కోసం పని చేస్తున్నాంలే, నిజమైనటువంటి పని ఇక మనం హాయిగా ఉండాలి అని పనిని చులకన చేసింది కాదన్నమాట. పని కూడాను పనిని బట్టి కూడాను దేవునికి మహిమ రావాలి. అది నా పనిని దేవుడు చూస్తున్నాడు. ఆయనకి అంగీకారంగా ఉండాలి అని హృదయంతో చాకచక్యంగా పని చేయాలి అని ఆర్టిస్టిక్‌గా చేస్తారనమాట. ఏది చేసినా గాని ఆ నైపుణ్యత. ఇప్పుడు బిల్లీ గ్రాహం గారి ఆహ్, భార్య అంటులు తోమేటప్పుడు అక్కడ ఆ కిచెన్‌లో పెట్టుకుందట. ఆహ్, 3 టైమ్స్ గాడ్స్ వర్క్ ఈస్ డన్ హియర్. అంటే అంటులు తోమటం కూడాను దేవుని యొక్క కార్యం. ఓకే. మా ఆవిడ కూడాను పడుకోబోయే ముందు ఆహ్, అక్కడ వస్తువులన్నీ ఆ వంట వస్తువులన్నీ కూడాను శుభ్రంగా కడిగి పెట్టుకుంటది. ఏమో ఈ రాత్రికి యేసుప్రభు వస్తాడేమో అని. చూడండి ప్రతి విషయంలో కూడాను దేవుని కొరకు చేసినటువంటి పనిగా
ఉండాలి. ఆ విధంగా స్టార్ట్ చేశారు ఈ ప్రొటెస్టెంట్స్ వర్క్ ఎథిక్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు. ఈ విధంగా జరిగినప్పుడు ఇంకా ఆన్ ద హోల్ మిగిలిన వారికంటే వీరు అంటే ఈ వర్క్ ఎథిక్స్ కలిగినటువంటి వాళ్ళు, ఆ ఉద్దేశంతో పనిచేసేటువంటి వాళ్ళు మరి మరి ఎక్కువగా కష్టపడతారు. చాలా వరకు నమ్మకంగా ఉంటారు. ఓకే. నమ్మకంగా పనిచేస్తారు. ఎక్కువగా కష్టపడతారు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు అని వాళ్ళు ఆలోచించారు కాబట్టి. జరగవలసింది జరిగింది. ఈ విధంగా చేస్తే ఎక్కువగా కష్టపడితే, నమ్మకంగా పనిచేస్తే ఏం జరుగుద్ది? చాలా అభివృద్ధి జరుగుద్ది. కాబట్టి వాళ్ళు ప్రాస్పర్ అయిపోయారు. కష్టపడి పనిచేశారు. నమ్మకంగా పనిచేశారు. తప్పనిసరిగా వాళ్ళకి ప్రాస్పరిటీ ఉంటది. అది తప్పనిసరిగా జరుగుద్ది. నిజానికి ఈ 2, 3 తరములు గడిచిన తరువాత చాలామంది పని మీదనే కేంద్రీకరించారు. ఈ ప్రొటెస్టెంట్స్ వర్క్ ఎథిక్ 1, 2 సంవత్సరాలు బాగానే జరిగినాయి. తర్వాత ఏమైంది అంటే ఇక దేవుడు బోయాడు. పని మీద వాళ్ళు కేంద్రీకరించారు. భక్తి జీవితానికి అది గుర్తుగా గాని, లేక ఐశ్వర్యవంతులగుటకు అది మార్గమని, ఓకే. లేతే ఈ 2 కలిసినటువంటి విధానమని భావించి కొన్నిసార్లు దేవునినే ప్రక్కన పెట్టారు. దేవుణ్ణి పక్కకి గెంటి వేసేశారు. దేవుని కేంద్రంగా ఉండవలసింది ఆయన్ని పక్కకు తోలిపేసి ఎక్కడో ఉంటాడు దేవుడు. వర్క్ సెంటర్‌లో ఉంటదన్నమాట. ఆ విధంగా 2, 3 తరాల్లో ఆ విధంగా అయింది. ఆ విధంగా జరుగుతది. సరైనటువంటి అవగాహన లేకపోతే ఇలాంటి మరి పౌలు బోధించినట్టుగా మనం బోధించకపోతే జరిగేది అంతే. దేవుడు ప్రక్కకు పోతాడన్నమాట. వర్కు విగ్రహంగా తయారవుద్ది. కానీ పనిని విగ్రహారాధనగా ఎంచకూడదనే గోతి నుండి తిరిగి విగ్రహారాధనలో పడకూడదు. అంటే ఇక వేరే గోతిలో పడకూడదు. అంటే పనంటే విగ్రహారాధన అవుతుందని హాయిగా ఉండటం, పని చేయకుండా సోమరిగా ఉండటం అది కూడా విగ్రహారాధనే. ఈ గోతి నుండి ఆ గోతిలో పడకూడదు. ఈ గోతి నుండి ఆ నూతిలో పడుతున్నట్టుగా ఉంటదన్నమాట. ఇంకొకటి, ఇంకొక పని గురించినటువంటి ఇంకొక అవగాహన, తప్పుడు అవగాహన. తప్పని తప్పనిసరి కాబట్టి పని చేయాలి. నిజమైనటువంటిదేంటి? మనకి లీజర్‌గా ఉండాలి. మనం హాయిగా ఉండాలి. తప్పనిసరి కాబట్టి పని చేయాలండి. ఎందుకు ఎంజాయ్ చేయాలి జీవితాన్ని అని సెల్ఫ్ సర్వింగ్ అన్నమాట. స్వార్థంతో మనం పని చేయకుండా ఉంటాం. ఓకే. స్వార్థంగా పనిచేసుకుంటూ వ్యక్తిగతమైన ఆనందాన్ని అనుభవించాలని ఆలోచిస్తాం. పని తప్పదండి అని తప్పనిసరి కాబట్టి చేస్తాం గానీ ఆహ్, మన దృష్టి దేనిలో మీద ఉంటది? హ్యావింగ్ ఫన్, ఆనందం, ఎంజాయ్ చేసేయాలి అనేటువంటిది. ఎంటర్‌టైన్‌మెంట్, ఎంజాయ్‌మెంట్. బైబిల్ దృష్టిలో ఇది మెరుగైన విధానం అని ఎప్పుడు కూడా రుజువు చేసుకోలేం. హాయిగా ఉండాలి, అనుభవించాలి అనేది పనిచేసే దానికంటే ఇలాంటి జీవితం మెరుగైందని ఎప్పుడు కూడాను బైబిలు చెప్పట్లేదు అని మనం గ్రహించుకోవాలి. తెసలోనిక విశ్వాసులు సోమరితనమునకు ఎందుకు పాల్పడ్డారో ఖచ్చితంగా చెప్పలేం. క్రైస్తవుల దాతృత్వంపై ఆధారపడి కొంతమంది జీవిస్తున్నారేమో. ఇంకా వాళ్ళు ఇస్తున్నారు కదా! ఊరికనే ఇస్తున్నారు కదా! ఇంకా ఎందుకు మనం పని చేసుకోవటం?
ఆహ్, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు గదా! ఎందుకు పని చేయటం? వాళ్ళు ఊరికనే ఇస్తున్నారు గదా! పనిలో శ్రద్ధ చూపుట కంటే ముచ్చట్లతో నిమగ్నులై ఉన్నారని నిస్సందేహంగా చెప్పగలం. 11వ వచనం మనం చదువుకుందాం. ఓకే. పనిలో బిజీగా ఉండకుండా ఇక గుచ్చిటప్పాలు కొట్టటం, ముచ్చట్లు చెప్పుకోవటం అది బిజీ బాడీ అంటారు. బిజీగా ఉండకుండా బిజీ బాడీస్‌గా ఉన్నారు. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అది జరుగుతుంది. దాన్ని నిస్సందేహంగా మనం చెప్పొచ్చు. అంటే ఎందుకు ఆ విధంగా పాల్పడ్డారో మనం చెప్పకపోయినా గానీ, దీన్ని మాత్రం వాళ్ళు పనిలో బిజీగా ఉండకుండా, బిజీ బాడీస్‌గా వేరే వాళ్ళ గురించి ముచ్చట్లు చెప్పుకుంటూ, దాంతో నిమగ్నులయ్యారు. అది మాత్రం నిస్సందేహంగా చెప్పగలం. పౌలుకు ఇది నచ్చనే నచ్చదు. నిజమైన అర్హతలోనున్న క్రైస్తవుల ఎదుట చూపించవలసిన కరికరమునకు సంబంధించిన సందర్భం కాదిది. నిజమైన అక్రతలోనున్న అంటే నిజమైన అక్రతలోనున్న క్రైస్తవుల ఎదుట చూపించవలసిన కనికరమునకు సంబంధించిన సందర్భం కాదు. కానీ పౌలు స్పష్టంగా ఇచ్చిన ఆదేశాలను మీరి క్రైస్తవులుగా అనిపించుకుంటున్న వారు, వాళ్ళు క్రైస్తవులుగా అనిపించుకుంటున్నారు. నిజమైన క్రైస్తవులు కాదు. అతని అద్భుతమైన వ్యక్తి ప్రవర్తనను విస్మరిస్తున్నటువంటి వాళ్ళు ఈ నకిలీ క్రైస్తవులు. నిజమైనటువంటి క్రైస్తవుల చేతిలో చండ్రకోలు దెబ్బలు తినవలసిన సందర్భం ఇది. 12వ వచనం చదువుకుందాం. ఇక్కడ 2 రకాలైనటువంటి క్రైస్తవులు. అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాను. సోమరిగా ఉండేటువంటి క్రైస్తవులు కొంతమంది, నిజంగా పనిచేసుకునేటువంటి క్రైస్తవులు మరిద్దరన్నమాట. మరి నిజమైనటువంటి క్రైస్తవులు వాళ్ళని వాళ్ళని ఇక దూరంగా దెబ్బగొట్టినట్టుగా వాళ్ళని దూరంగా సోమరి సోమరిపోతులుగా ఉన్నటువంటి క్రైస్తవుల్ని వా వారిని పారద్రోలాలి. వాళ్ళతో సంబంధం పెట్టుకోకూడదు అని చెప్తున్నాడు. ఈ విషయమును నేర్చుకొనుటకై కొరకే అంటే చేతులతో కష్టపడాలి అని ప్రత్యేకంగా ఆయన కష్టపడి తన చేతులతో పని చేసుకున్నాడు. ఆయన ఆయన పనేంటి? ఆయన వృత్తేంటి? డేరాలు కొట్టటం. ఈ గుర్రపు వెంట్రుకలతో ఆయన డేరాలు నేయటం అన్నమాట. అది చేత్తో పని చేసుకునేది. ఆయన కష్టపడి పని చేసుకున్నాడు. ఎందుకు? ఆయన అధికారం లేదా అపోస్తలుడిగా? ఆయనెందుకు పని చేసుకోవాల్సొచ్చింది? ఎందుకంటే ఆయన అలాంటి అపోస్తలుడికి ఉన్నటువంటి అధికారం ఉండి, కూర్చుని ఆయన చందాలు తీసుకొని పనిచే పనిచేసేటువంటి అధికారం ఉన్నప్పటికీ ఆయన కష్టపడి పనిచేశాడు. ఎందుకు? మాదిరిగా ఉండటానికి. ప్రజలు ఆ విషయాన్ని నేర్చుకోవటానికి. ప్రత్యేకంగా ఆయన కష్టపడి తన చేతులతో పనిచేశాడు. ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు. సీరియస్. ఇఫ్ యూ డోంట్ వర్క్, డోంట్ ఈట్. నో వర్క్, నో ఈటింగ్. క్రైస్తవులుగా ఉండి సోమరిపోతులుగా ఉంటే అది ఆక్సిమరాన్. సోమరి క్రైస్తవుడు. ఇట్ ఇస్ ఎ కాంట్రడిక్షన్ ఇన్ టర్మ్స్. ఇప్పుడు పౌలు మరొక అడుగు ముందుకు వేస్తున్నాడు. అంతేకాదు, ఇంకో విషయం చెబుతున్నాడు. అనైతిక పద్ధతిలో నివసించే వారికి దూరంగా ఉండాలి.
రండి. నిజమైనటువంటి క్రైస్తవులు నకిలీ క్రైస్తవులకి దూరంగా ఉండాలి. ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలెను. అంటే అలాంటి క్రైస్తవుల నుండి నిజమైనటువంటి క్రైస్తవులు తొలగిపోవాలి. ఎందుకని? వాళ్ళతో కలిసుంటే సంఘం పాడైపోద్ది. ఇప్పుడు సోమరిపోతులుగా ఉన్నటువంటి క్రైస్తవులు ఓకే. వాళ్ళ వలన సంఘం అంతా పాడైపోద్ది. ఇంకా అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి మరొక విషయం ఉంది. అదేంటంటే అపోస్తలుల హెచ్చరికలను సంతోషంగా అనుసరించే క్రైస్తవులు ఎవరు? ఆ అపోస్తల హెచ్చరికలను ధిక్కరించే క్రైస్తవులు, వాళ్ళు నకిలీ క్రైస్తవులు ఎవరు అని బయట ఉన్నటువంటి అన్యజనులు గుర్తించుటలో గందరగోళం ఉండదు. నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరు? నకిలీ క్రైస్తవుడు ఎవరు? అనేటువంటి విషయం తేట తెల్లంగా ఉండాలి. చాలా ముఖ్యమండి అది. అందువలన క్రైస్తవులు అంటే ఎవరు? నామకార్థ క్రైస్తవులు క్రైస్తవులు కాదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టారు కాబట్టి క్రైస్తవులు కాదు. వ్యక్తిగతంగా యేసు ప్రభుని అనుసరించేటువంటి వాడు. మారు మనసు పొంది తిరిగి తిరిగి జన్మించినటువంటి వాడు. వాళ్ళు క్రైస్తవులు అని అన్యులు తెలుసుకోవాలి. వాళ్ళందరూ ఒకటి కాదు. నిజమైనటువంటి క్రైస్తవులుంటారు. నకిలీ క్రైస్తవులుంటారు అని అన్యులు తెలుసుకోవాలి. అని ఆ సత్యం అంటే లేకపోతే సువార్తకి నష్టం కలుగుద్ది. ఇట్లాగే చెబుతారులే అని. కాబట్టి వాళ్ళకి దూరంగా ఉండండి. హ్మ్. హ్మ్. కష్టపడి పని చేసుకునేటటువంటి వాళ్ళు సోమరిగా ఉన్నటువంటి క్రైస్తవులకి దూరంగా ఉండాలి. ఎందువలనంటే వాళ్ళని బట్టి చెడ్డ పేరు వస్తది. వాళ్ళని బట్టి సంఘమంతా పాడైపోతది. వాళ్ళని బట్టి సువార్తకే నష్టం వస్తది. ఎందుకంటే వాళ్ళు సోమరిపోతులుగా ఉంటారు. వాళ్ళేం చేస్తారు? ఫ్రీ లోడర్స్ అంటారు వాళ్ళని. ఫ్రీగా వచ్చేటువంటి వాళ్ళని దాని మీద ఆధారపడతారు. మోసం చేస్తారు. దొంగతనం చేస్తారు. ఇతరులపై పారాసైట్స్ లాగా ఆధారపడతారు. వాళ్ళని బట్టి మరి ఆహ్, క్ర సంఘ క్రైస్తవ సంఘం నష్టపోద్దనమాట. సాక్ష్యం పోగొట్టుకోద్ది. అప్పుడు బయట ఉన్నటువంటి అన్యజనులకి ఎవరు క్రైస్తవులు? వీళ్ళేనండి క్రైస్తవులు. అమెరికాలో కూడాను ఇప్పుడు అమెరికా అంటే అసహించుకుంటారు. అమెరికా అంటే అసహించుకుంటారన్నమాట. ఎందువలన అంటే సరిగా అర్థం చేసుకోవట్ల. అమెరికాలో అమెరికానే కాదు ఎక్కడైనా సరే అమెరికా కావచ్చు, పాశ్చాత్య దేశాలు కావచ్చు, మ భారతదేశం కావచ్చు ఎక్కడైనా సరే ఇక్కడ అమెరికా వాళ్ళ గురించి చెబితే వాళ్ళు అంతగా పట్టించుకోరు కాబట్టి అమెరికా అనేది దాన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకుంటున్నాం. అమెరికాలో 2 అమెరికాలున్నాయి. మంచి అమెరికా, చెడ్డ అమెరికా. బైబిల్‌ని ఫాలో అటువంటి క్రైస్తవులు, బైబిల్‌ని బైబిల్‌ని ఫాలో కానటువంటి వాళ్ళు, బైబిల్‌ని అనుసరించనటువంటి వాళ్ళు క్రైస్తవులు. వీళ్ళు, వీళ్ళు ఒకటి కాదు. వాళ్ళిద్దరిని కలపటం అది మంచిది కాదు. ఈ చెడ్డ క్రైస్తవులు అందాం. చెడ్డ క్రైస్తవులు అంటే ఆక్సిమరాన్. వాళ్ళు పేరుకు మాత్రం క్రైస్తవులు. వాళ్ళు ఇప్పుడు ముఖ్యంగా సెక్షువల్ లైఫ్ గురించి మరి కొంతమంది ఎస్టిమేషన్‌లో 53 ఆహ్, జెండర్ ఆప్షన్స్ అంటారు.
స్త్రీలా, పురుషులా, నపుంసకులా, ఇక ట్రాన్స్‌జెండరా, ఇక అలాంటివి 53 ఉన్నాయంట. ఎల్‌జీబీటీక్యూ ప్లస్ అని. ఇప్పుడు సందర్భం ఎల్‌జీబీటీక్యూ అని కాదు. అంటే ఇగ అమెరికాలండి. ఇక దాని గురించి చెప్పనవసరం లేదండి. ఎట్లా ఆలోచిస్తారండి అని. అన్ని ఈ ఈ సెక్షువల్ లైఫ్ వచ్చేటప్పటికి, కుటుంబ జీవితం వచ్చేటప్పటికి పాడైపోయిందండి అని అంటారు. పాడైపోయింది. ఏది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే నాన్ అమెరికన్స్ అనుకోండి. వీళ్ళు నాన్ అమెరికన్స్ ఏ ఏ దేని గురించి పాడైపోయింది అమెరికా అంటారో, అదే విధంగా వీళ్ళు గూడా అంటారు. వీళ్ళు నాన్ అమెరికన్స్ ఎవరైతే ఇది చెడిపోయింది అంటారో, వీళ్ళు గూడా అదే విధంగా చెబుతారు. వీళ్ళ దృష్టిలో గూడాను పాపం పాపమే. వీళ్ళు నాన్ అమెరికన్స్ అనుకోండి, మరి ఆహ్, క్రైస్తవులు అనుకోండి, పాపం అనేది పాపమే. వీళ్ళు పాపం అనుకోకపోవచ్చు. కాబట్టి ఆ 2 అమెరికాలున్నవి. 2 విధాలైనటువంటి క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళకి దూరంగా ఉండాలి. ఈ రాంగ్ ఐడియా ఇవ్వకూడదు. అందరూ ఒకటే అని. ఐ హోప్ యూ గెట్ మై పాయింట్. కాబట్టి కాబట్టి ఆయన మారు మనసు పొందలేదండి. ఏదో జనాభా లెక్కకి క్రైస్తవుడు. నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరు అనంటే బైబిలుని అనుసరించేటువంటి వాడు. అది. బైబిలుని అనుసరించేటువంటి వాడు. ఇక వీళ్ళు గూడా ఇట్లాగా ఉన్నారు అని అనొచ్చు. బైబిల్ ఈజ్ ద హైయెస్ట్ వరల్డ్ వ్యూ. ఇక అంతకంటే మించినటువంటి ఫిలాసఫీ లేదు. అది వేరే సందర్భంలో చెప్తాను. అలాంటి బైబిల్‌ని చదువుతున్నటువంటి వాళ్ళే చెడ్డగా ఉంటే, అలాంటి ఆ వరల్డ్ వ్యూ లేనటువంటి వాళ్ళు రైట్‌గా ఎందుకుంటారు? ప్లీజ్ గమనించండి. కాబట్టి బైబిల్‌ని అనుసరించేటువంటి క్రైస్తవులు. అది డెఫినిషన్. క్రైస్తవుడంటే ఎవరంటే బైబిల్‌ని అనుసరించేటువంటి వాడు. కాబట్టి ఆ విధమైనటువంటి డిఫరెన్సు మనం కలిగి ఉండాలి. అదే ఇక్కడ పౌలు చెప్తున్నాడు. వాళ్ళకి దూరంగా ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి సోమరి, సోమరితనం అంటే అంత పాపం. క్రైస్తవులని పేరు పెట్టుకుంటారు. అలాంటి పాపం చేస్తూ ఉంటారు. కాబట్టి అది సీరియస్‌గా తీసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.